హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 6 బృందాలుగా ఏర్పడి ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నేపాలీ గ్యాంగ్ కోసం గాలింపు చేశారు. చివరికి ఉత్తరప్రదేశ్లోని ఉదంపూర్లో 3 నిందితులు కమల్ షాహీ, అతని భార్య విమల్ షాహీ, మరో మహిళ కల్పనలను అదుపులోకి తీసుకున్నారు. అపహరించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ అక్కడి కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై వారిని హైదరాబాద్ తీసుకొస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 6 బృందాలుగా ఏర్పడి ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నేపాలీ గ్యాంగ్ కోసం గాలింపు చేశారు. చివరికి ఉత్తరప్రదేశ్లోని ఉదంపూర్లో 3 నిందితులు కమల్ షాహీ, అతని భార్య విమల్ షాహీ, మరో మహిళ కల్పనలను అదుపులోకి తీసుకున్నారు. అపహరించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ అక్కడి కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై వారిని హైదరాబాద్ తీసుకొస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 6 బృందాలుగా ఏర్పడి ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నేపాలీ గ్యాంగ్ కోసం గాలింపు చేశారు. చివరికి ఉత్తరప్రదేశ్లోని ఉదంపూర్లో 3 నిందితులు కమల్ షాహీ, అతని భార్య విమల్ షాహీ, మరో మహిళ కల్పనలను అదుపులోకి తీసుకున్నారు. అపహరించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ అక్కడి కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై వారిని హైదరాబాద్ తీసుకొస్తారు.